సీతారాముడు. రాముడు కోసం సీత 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళింది. సతీ సావిత్రి తన భర్త కోసం యమధర్మరాజుతోనే పోరాడింది. అనసూయ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ఇదంతా ఒకప్పుడు. కాలం మారింది. ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినురమ్మా, ప్రాణం పోసే అమృతమా విషమైపోతమ్మా, వలపుల వనమా వెలుగుల వరమా, ఈ ఎదలో కొలువుదు రావమ్మా. ఏంటమ్మా ఎవరు? జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయా ఏగితేనయా. కాలంతో పాటు జనరేషన్ కూడా మారింది. అబ్బాయిల అహంకారాలు, అమ్మాయిల అమాయకత్వాలు ఎప్పుడో పోయాయి. సరదాగా కడుపులు చేసి వదిలేసే అబ్బాయిలు ఉన్నారు, తప్పులు జరగకుండా కండోములతో సరిచేసుకునే అమ్మాయిలు ఉన్నారు. ఇలాంటి వ్యంగ్యమైన దృశ్యాలను ఆధారాలుగా చూసి తయారు చేసిన కథే డాష్ లవ్. అన్నా పోస్ట్. ఎవడ్రా? అన్నా పోస్ట్ అన్నా. సరే పో.
బాలు, నేను దుర్గన్ రా. నేను ప్రియం చూశాను రా. ఎక్కడ చూసావురా? ఇక్కడే లెక్టికపూర్లో మా స్వర్ణ అపార్ట్మెంట్స్ రా. 3 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుండ్రా. అది ఇక్కడ ఉంటుంది మామ. రోజు 9 గంటలకు బయలుదేరుతుంది మామ. అవసరమైతే 4 కుర్రాలని అరేంజ్ చేస్తాను. అవసరం లేదా? ప్రీతో నేనే మాట్లాడు. హలో ప్రసాద్, నేను నీతో మాట్లాడను. ఫోన్ పెట్టే. ప్రియ 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 ప్లీజ్ ప్రియా, నా బుజ్జి తల్లి కదూ, నాతో మాట్లాడమ్మా. ఈరోజు మనిద్దరం కలవాలనుకున్న రోజు. బట్ నువ్వు చెన్నైలో, నేను హైదరాబాద్ లో. నీ స్వీట్ లవర్ కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఇదేనా? అందుకే నేను నీతో మాట్లాడను. సారీ రా, మా డాడీ అర్జెంటుగా చెన్నైకి రమ్మన్నాడు. లేకపోతే మన ఇద్దరం ఈ రోజు మనం సునామీ వచ్చినా కలిసేవాళ్ళం తెలుసా? అంటే మీ నాన్న సునామీ కంటే డేంజర్ అన్నమాట. ఏ ప్రియా, అంటే గింటే నన్నను, మా డాడీని ఏమైనా అన్నావు అనుకో. సరే 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 వదిలే. ఎంతైనా కాబోయే మావగారు కదా, క్షమించేసాను. ఇక ఫోన్ పెట్టేనా? ప్రియా, ఒకే ఒక ముద్దు ప్రియా. ముద్దు కావాలా? సరే, 5 రోజు తీసుకో. ముద్దు కావాలంట. వీడు ఫోన్ చేశాడేంటి? హాయ్ శ్రీను, ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు? ఏ ప్రియా, నువ్వు ఇంకా నిద్రలేవలేదా? ఇప్పుడే కళ్ళు తెరిచానా, అప్పుడే నువ్వు ఫోన్ చేసావు. మ్యాట్ ఏంటో చెప్పు. రేపు నీ బర్త్డే అన్నావుగా, అందుకే బర్త్డే గిఫ్ట్ గా నీ కోసం ఒక గోల్డ్ చైన్ తీసుకున్నాను రా. గోల్డ్ చైనా? అదే రేపు ఎన్ని గంటలకు కలుద్దామో చెబుతావని. 9 o'clock. మార్నింగా? నైట్ రా మొద్దు. ప్రియా, నైట్ 9 o'clock అంటే మీ వీధిలో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. మా వీధిలోకి నైట్ 9 o'clock నిన్నెందుకు రమ్మంటాను? అబ్బా, అయితే హాస్టల్కే రమ్మంటావా? వచ్చేరా, వచ్చేయ్. డైరెక్ట్ గా హాస్టల్కి వచ్చి కింద మా వార్డెన్ ఉంటుంది, ప్రియ ఎక్కడా అని అడుగు. డైరెక్ట్ గా మా రూమ్ తీసుకొస్తుంది. ప్రియా, ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. రేపు నైట్ కరెక్ట్ గా 9 గంటలకి నీ కోసం బస్ స్టాప్ లో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వే వచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. బాయ్. హాయ్ గోపి. ప్రియా, ఏంట్రా మీ అబ్బాయిలు అమ్మాయిలు ఎంత వద్దన్న కుక్కల వెనకాల పడుతూ ఉంటారు? శరణ్ నయ్యప్పో, నేను నీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. మళ్ళీ ఇన్నిసార్లు చెప్పడానికి ఇదేం రామకీర్తన కాదు.
నా వెనకాల తిరగదు సంజయ్. ప్లీజ్ ప్రియా, అలా అలా మాట్లాడకు ప్రియా. మన ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం ప్రియా. చెయ్యి వదులు. హార్నికల్ చాలా చెయ్యి వేస్తున్నాడు. చెయ్యి అర్థం చేసుకో ప్రియా, మన ఇద్దరు పెళ్లి చేసుకుందాం ప్రియా. నువ్వన్నట్టే జీవితాంతం నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడుంటాను ప్రియా. అర్థం చేసుకో ప్రియా, ప్లీజ్ ప్రియా, అర్థం చేసుకో ప్రియా. కొత్తగా ఈ ఏడిపోయిండ్రా. ప్రేమ పెళ్లి జీవితం అని సెంటిమెంట్ డైలాగులు వేస్తున్నావు. నేను వెళ్ళిపోయి 12 నెలలు అవుతుంది, ఇంకా నేను మర్చిపోలేదా? ఓ మంచి ఫిగర్ ని కదా, బాగా ఎంజాయ్ చేస్తుంటావు. నేను కూడా. అయినా ఇవన్నీ మన యూత్ కి స్వీట్ మెమోరీస్ రా, మర్చిపోవాలి. అంతేకాని ప్రేమ పెళ్లి అంటూ వెంట పడకూడదు. ఎందుకంటే నేను నా లైఫ్ ని చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అర్థం కాలా? నేను నీ ఒక్కడి ప్రేమతో సర్దుకుపోలేను. నాకు ఇంకా చాలా మంది అబ్బాయిల ప్రేమలు కావాలి. ప్రియా, అలా అలా మాట్లాడుకు ప్రియా. ఏంట్రా సీరియస్ అవుతున్నావు? నన్ను చూస్తే నీకు చంపేయాలనుందా? చంపేస్తావా లేకపోతే యాసిడ్ పోస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు?
అందమైన జీవితం పాడు చేసుకోకండి.